నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులు పరిశుద్ధులు దేవుని పిల్లలందరికీ శుభవందనాలు తెలియజేసుకునిచ్చు. ఈ యొక్క పరిశుద్ధ దినమును దేవుడు మనకి ఈ రీతిగా అనుగ్రహించిన సమయానికి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావం కలను గాక. నిజంగానే ఈ దినము ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామని మనకు గ్రహించి ఉన్నామా, తెలుసుకొని ఉన్నామా? లోకం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు? భయాందోళనలో. ఒక పక్క ఉక్రెయిన్ రష్యా, ఒక పక్క ఇజ్రాయెల్ గాజా, ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి చాలా భారం. ఇప్పుడు ఈ పక్క అటువైపు వాళ్ళని చూస్తామంటే ఈ వైపు వెనకాలనే ఉన్నాడు ఒక ఆయన గాజా వారు. ఎలా పరిస్థితి చూడండి. అయితే ఇవంతా కూడా దేవుణ్ణి వాక్య ప్రకారము జరుగుతున్నది. అదిదా మనం ఏం చేయాలా? అప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, ఇంతకాలంలో మనం ఏం చేయాలా? ఏం చెప్పాలా? ఏమి ధ్యానించాలా? ఏమి మనకి దీనివల్ల ఏమన్నా మనకు పాఠం ఏముంది అంటే, అంత దూరం ఉండేది ఇంత దూరం రావడానికి చాలా సమయము పట్టవు. క్షణాల్లో అయిపోతాయి. ఆయన అనుకుంటే క్షణాల్లో అయిపోతాయి. అయితే మనకు ఇది జాగ్రత్త కలిగి ఉండాల. మనం ఏం చేయాలా? ఈ యొక్క దినంలో మనం ఏం చేయాలా? విశ్వాసులు మనము, దేవుని బిడ్డలైన మనము, సత్యవంతులైన మనము, దేవుని అంగీకరించి తీర్మానించిన మనము ఏం చేయాలా? అంతే. మనము ఈ కాలంలో ఏం చేయాలా? అదే ఈ టైటిల్. ఈ కాలంలో మనం ఏం చేయాలా? ఇంత కాలத்தில் ఎதை செய்ய வேண்டும். అంతే. మనకు ఇప్పుడు చెప్పినట్టు ప్రసంగాలు చెప్తారు కదా, అన్నిటికీ ఒక సమయం కాలము ఉన్నది. అన్నిటికీ ఇవంతా ఇక్కడ జరిగింది. ఈ యొక్క సంఘంలో జరిగింది కార్యాలు, ప్రతి మనిషిలో జరిగిన కార్యాలు. ఎవరైనా దాంట్లో నాకు సంబంధం లేదు చెప్పగలుగుతామా? ఒక్క పాయింట్ అయినా దాంట్లో చదివిన ఒక్కటైనా నా జీవితంలో ఇది నాకు సంబంధం లేదు చెప్పగలుగుతామా? ఎత్తుకోండి సింపుల్ గా. ఏడవటకు కాలం ఉంది. ఏడవని వ్యక్తి ఎవరు? నవ్వుటకు కాలం ఉంది. నవ్వని వ్యక్తి ఎవరు? దుఃఖించే కాలం ఉంది. దుఃఖపడిన వారు ఎవరు? ఎంత బాగా చెప్పారు చూడండి. ఆ 8వ వచనం అయితే చాలా హైలైట్. 8 చదవండి. 3:8 ప్రసంగి. ప్రేమించుటకును ద్వేషించుటకును. ఇప్పుడు ఏం జరిగింది? ప్రేమించుటకును ద్వేషించుటకును. ఎలా ప్రేమించుకున్నామో, ఎలా ప్రేమతో ఉన్నామో ఒక 10 ఏళ్ళ వెనకాల పోయి చూడండి. ఇంకా వెనకాల పోయి చూడండి. 2004 చూడండి ఎలా ఉండింది తెలుసా? ఈ ఒక ఐక్యత ఒకే ఐక్యతగా ఉండింది. 2004లో ఒకే ఒక ఐక్యంగా అందరూ ఎక్కడెక్కడ వారో చేరుకునే అంత పరిస్థితి ఉంది. ఇది గొప్పగా. అప్పుడు ఏమి ఆ వచనం? ప్రేమించే కాలం. అలాగే ప్రతి మనిషి జీవితంలో తర్వాత ఏముంది? యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు కాలం. అన్నిటికీ ఒక కాలం నిర్ణయించారు. అన్నిటి కాలం ఉంది. ఇప్పుడు మనకైతే దేవుని ప్రియులకు, పరిశుద్ధులకి వాళ్ళనే సిద్ధపరచుకునే కాలం ఇది. ఏం కాలం ఇది? ఇప్పుడు లోకమంతా యుద్ధం చూస్తుంది. ఏం జరుగుతుందా అని భయం కలిగి చూస్తుంది. మనం అటు చూడాల్సిన పని లేదు. ఇది జరగవలసిందని ఏముంది ముందుగా మనకి తెలుసు. మనకి మన ఏమి లోకస్తులు కారు, మన ఏమి ఎరగని అన్యులు కారు. మనకి ఇది ఎక్కడ రాయబడింది? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి మనకు అది తెలియబడింది. తెలిపారు, బోధించారు, విప్పారు. ఆ మర్మాన్ని ఏం చేశారు? మనకి విప్పారు. విప్పి విశ్వసించిన, తీర్మానించిన పరిశుద్ధులు, పరిపూర్ణులు. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. అలాంటి వారికి చెప్తాడు మనం ఏం చేయాలా, ఏ కాలంలో ఏం చేయాలా. ఇప్పుడు మంచి వాన పడి ఆగిందంటే వ్యవసాయకుడు ఏం చేయాలా? దున్నేసి విత్తుతాడు. రెడీగా ఉంటాడు. విత్తనం రెడీగా పెట్టుకొని దున్నదానికి ఎత్తుకొని పోయి పరిగెత్తకపోయి, అది ఆ కాలం కొరకు ఏం పెడుతూ ఉండాలి? వాడు కన్ని పెడుతూ ఉండాలా, సిద్ధపడుతూ ఉండాలా. అలాగే ఎగ్జామ్ వచ్చినప్పుడు స్టూడెంట్ ఏం చేయాలా? బాగా నాకు నిద్ర వస్తుంది మమ్మీ, నిద్రపోవచ్చా? ఏమొస్తుంది? భయము. ఎగ్జాము
పరీక్ష కాలం అది. అతని లైఫ్లో జీవితం జరగవలసిన ముఖ్యమైన కార్యం అది. అది ఆ సమయం కొరకు ఎంతో కాలం వెయిటింగ్ అది. ప్రతి మనిషి జీవితంలో ఒక కాలం ఎదురవుతా ఉంటుంది. అయితే క్రైస్తవుల మనకి ఇది రక్షణని కాపాడుకునే కాలం. ఏం చేసే కాలం ఇది? రక్షణని కాపాడుకోవలసిన కాలం ఇది. రక్షణ కాపాడుకోవాలా, మనకిచ్చిన హక్కును కాపాడుకోవాలా, మనకిచ్చిన వస్త్రాన్ని, నీతి, న్యాయ, పరిశుద్ధత, సత్యాన్ని కాపాడుకోవాలా. కాపాడుకోకపోతే ఆయన క్షణంలో వస్తాడు. వచ్చినప్పుడు ఎవరు అన్నప్పుడు ఏం చేయలేం. మీరు నేను ఎరగని వారంటే పోయా, మీరెవరో నాకు తెలియదంటే పోయా. ఎరిగిన వారు నా వారు అన్నాడంటే మనకు మేలయ్యా. అప్పుడు రెండే విషయమే, మనం ఆయన ఎరిగిన వారమా ఎరగని వారమా. అది అప్పుడు చెప్పలేం. ఆయన ఎద్దు వచ్చినప్పుడు ప్రభువా అని పాదం పడితే అవ్వదు, ఆయన పాదం పట్టుకొని గోజాన్ని అవ్వదు. ఇప్పుడే మనల్ని సిద్ధపరచుకోవాలా. ఈ కాలంలో మనం ఏం చేయాలా? నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇంత ఘోరం జరుగుతుంది ఏం చేయాలా? యథావిధిగా సాధారణంగా అందరు మరి ఉండకూడదు. నువ్వు అందరు సాధారణంగా ఇప్పుడు ఒకప్పుడు చూస్తే కొన్ని కుటుంబాల్లో 6 గంటలకి 5 గంటలకి లేచి ప్రే చేసేవాళ్ళు. ఇప్పుడు 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 గంటల వరకు లేచేట్టుగా లేదు. ఇప్పుడు ఆన్లైన్ ఎంప్లాయీ వచ్చినది. ఇప్పుడు 10 గంటలకు లేచే పరిస్థితి అయిపోయింది ఇంట్లో. అప్పుడు చాలా బాగా దుఃఖం వేస్తాం. ఇదేంటి ఇది? మన క్రైస్తవులేనా? 10 గంటలకు లేస్తే టిఫిన్ కూడా లేదు, వాళ్ళు మర్చిపోతారు. 11కి టీ కాఫీ తాగుతున్నారు. షాక్ అవుతుంది, ఇదేంటి ఇది? అప్పుడు అనిపించింది, ఓ రమేష్ నువ్వు జాగ్రత్త సుమి, ఇది నీకు హెచ్చరిక. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు కనీసం 3కో 4కో ఎప్పుడైనా అలవాటు ఉంది, 5కో లేచి అలవాటు ఉందా? మార్చుకో. ఇది అతి భయంకరమైన కాలము. ఏ క్షణంలో ఈ భూమి కాలిపోతే తెలీదు. అది వాకి కొరకు అగ్ని కొరకు ఉంచబడిందని వాగ్దానం చేసి ఉన్నాను నేను. అది నెరవేరుస్తాను, నువ్వు జాగ్రత్త. అదిదా ఈరోజు చూడవలసింది ఏమంటే, ఈ కాలంలో ఏం చేయాలా? మనము ఈ కాలంలో, ఈ యొక్క ఘోరమైన పరిస్థితి కాలంలో మనం ఏం చేయాలా? చూసినప్పుడు చూడండి, ఒకటే పాయింట్. అంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలంట. ఆ తెలుగులో విడిపుడని ఇరుంగల్ని వస్తుంది. తెలుగులో అయితే ఏమొస్తుంది? మెలకువగా ఉండు. మెలకు వేరు, అలర్ట్, జాగ్రత్తగా, అప్రమత్తంగా వచ్చింది సార్ తెలుగులో అది. అంటే అది వాడుక భాషలో ఏమొస్తుందో రోమా 13, 11, 12 వచనాలు చూస్తాం. ఇది ఫస్ట్ పాయింట్. 4 పాయింట్ ఉన్నాయి ఈరోజు. ఈ పాయింట్ ఏమొస్తుంది చూస్తాం. 13 అధ్యాయం రోమ పత్రిక 11, 12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకును వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అదిదా రక్షణ ఎక్కడ ఉందంట? మరీ సమీపముగా ఉన్నది. ఎప్పటికంటే ఫస్ట్ మనము రక్షణ పొందినప్పటికంటే, మనం విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అదిదా రక్షణ మరీ సమీపంగా ఉంది. కావున రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. ఏమంట? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే ఏమని అర్థము? మహామహిమలో తేజస్సులో నివసించే దేవుడిని యొక్క గుణగణాలు, దేవుడు నియమించిన పద్ధతులు, దేవుడిచ్చిన ఆ పరిశుద్ధత, నీతి, న్యాయము, సత్యం ఏం చేయాలా? మనకుంది కదా, సర్వాంగ కవచం ఉంది కదా, అవిదా ఏముంది? అది 9, 10. అది గుర్తు పెట్టుకోవాలి. మనం ఎప్పుడు దాని మీద ఆలోచన కలిగి ఉండాలా. 6 చూసారా? మనం ఇంకా డౌట్ గా ఉన్నాం, మళ్ళీ చూపిస్తాను. సరే, ఇప్పుడు చూడండి. అంటే ఏమని వచ్చింది అక్కడ? మీకు మెలుగు కలిగిన వచ్చింది కదా, నిద్ర మేలుకును. 1 పేతురు 5:8, 1 పీటర్ 5:8.
నిబ్బరమైన బుద్ధి గలవారై ఉమ్, మెలకువగా ఉండుడి. ఉమ్, మీ విరోధి అయిన అపవాది ఉమ్, గర్జించు సింహము వలె ఉమ్. ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏమంటారు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మెలకుగా ఉండండి. మీకు మళ్ళీ మెలకు వచ్చింది. నాకు విడిపుడనంటే జాగ్రత్తగా అని వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. చాలా డేంజర్ అయిన భయంకరమైన కాలం వచ్చింది. వాడు అపవాది ఎలా తిరుగుతున్నాడంట? గర్జించు సింహము వలె గర్జించి వాళ్ళు ఎవరిని మింగుదామని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి. మొన్న గుండకల్కి పోయి లేట్ అయిపోయింది. టికెట్ ట్రైన్ మామూలుగా వచ్చే టైం కానీ ఒక 2.5 అవర్ లేట్గా వస్తుంది. రైల్వే స్టేషన్కి కూర్చుంటే అక్కడ వచ్చి పోలీస్ ఆయన అడుగుతున్నాడు, ఎక్కడ పోవాలా, టైం ఎంత, 12:30 అవుతుంది, ఎందుకున్నావిడా, నీ పేరేమి, నీ ఊరేమి, ఏం సార్ ఇంత తీవ్రంగా చేస్తున్నావంటే, ఈ నెలలో నాకు కేసు ఏం దొరకలేదు, ఏదో ఒకటి దొరుకుతుందని చూస్తున్నాడంట. ఏమంట, ఆయనకి ఈ ఒక నెలకి ఇన్ని కేసును ఆయన పట్టాల, ఆయనకి ఒక ఇది ఇచ్చేస్తారు. అది పడితే ఆయనకి అక్కడ మెరిట్, లేకపోతే ఆయనకి వార్నింగ్ ఇస్తారు. ఏమియా ఈ నెలలో ఒక కేసు కూడా నేను నిద్రపోతున్నాడు అడతారంట. నన్ను వచ్చి 12:30కి నన్ను వెరిఫై చేస్తున్నాడు. నేను అన్ని టికెట్ ఎత్తిచ్చి నాన్న ఇదంతా ఐడి కార్డ్ చూపిస్తే ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోతాను. అప్పుడు కూడా ఊరికి వెళ్ళలే, ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడు చూడండి పరిస్థితి. ఇంకా కొందరిని పిలుచుకొని వెళ్ళిపోయినాడు, అందరిని చెక్ చేసినాడు, కొందరు టికెట్ లేవు. అప్పుడు అనిపించింది చూడండి, వాళ్ళకి ఏముండాలా, ఏదో ఒకటి వాళ్ళకి కావాలా, వాళ్ళకి టైం అయిపోయిందంటే ఎవరినో ఒకటి పట్టుకుని వేసేయాల. ఏమంటే సార్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలా, పర్వాలేదు పై రోజు 4 కేసు పట్టినాడు. పోలీసులు కేసులు పట్టాలా, డాక్టర్లు కేసులు ఏం చేయాలా చూడండి ఒక్కొక్కరికి. అయితే మనం ఏం చేయాలా? మనం దేవునికి అందరి రక్షణ కొరకు మనం ఏం చేయాలా? మన రక్షణ కొరకు ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలా, కాపాడుకోవాలా. ఎంత బాగా చెప్పింది చూడండి. మత్తయి 24, 42, 43, 44 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43, 44 వచనాలు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అదిదా ఎప్పుడు వస్తాడో అని ఏం లేదు, మనకి తెలియదు. ఏ ఊరు ఆ విషయం వస్తాడు, బట్ ఎప్పుడు వస్తాడో, ఏ క్షణం వస్తాడో, ఏ దినం వస్తాడో అనేది తెలియదు. అయితే మీరేం చేయండి, మెలకుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్ గా ఉండండి. అప్పుడు ఉన్నారంటే మీరేం చేపడతారో ఏమంటున్నారు అక్కడ? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. అదిదా మనకేం చెప్తున్నారు ఇక్కడ? సిద్ధముగా ఉండండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. మీ ప్రభు, మన రక్షకుడు, మన గురువు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు మన కోసం చేశాడు. ఆయన ప్రాణం ఇచ్చినాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మనల్ని పిలుచుకోపోవడానికి వస్తాడు. కానీ ఏం చేయాలి? మనము సిద్ధంగా ఉండాల. సిద్ధంగా ఉంటే ఇప్పుడు చూడండి, అక్కడ చూస్తాం కదా 10 కన్నికల్లో ఆయన అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చినప్పుడు మేలుకున్నారు, అది బట్టిని అందరూ చిత్తపరిచారు. కొందరు వెళ్ళిపోయినారు, 5 మంది వెళ్ళిపోయినారు. 5 మంది ఏమైనారు? విడవబడ్డారు. ఎందుకో? సిద్ధంగా లేరు. వాళ్ళకు ముందు ప్రీ ప్లాన్ లేదు. ఏం చేయాలా? ఒకవేళ లేట్ అయిపోతే మనము ముందుగా ఆ కాలంలో, ఈ కాలం మరి ఏమన్నా టార్చ్ లైట్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, లైట్ వేసుకొని పోవడానికి. ఆ కాలంలో ఏమి లేదు, దిబెట్టి లేదు. అప్పుడు పాతకాలం ఏముంది పద్ధతి? ఏమి ఈ రోజు కూడా పాత పెళ్లిళ్ళు చూడండి, పాత పద్ధతి ప్రకారం ఒకటి దీపం ఏం చేస్తుంటారు,
ఏమది దివిటి ఎత్తుకొని పోతూ ఉంటారు. అలాగే ఆ కాలంలో ఎత్తుకున్న అందరికి ఉండాలా. బట్ వాళ్ళు కొందరు వచ్చిన వాళ్ళ దగ్గర ఏం లేదు, సిద్ధపాటు లేదు. అప్పుడు ప్రభు అర్ధరాత్రి వేళ వచ్చాడు. ఒకవేళ ఈ కాలం కూడా ఆయన వచ్చి 3 గంటలకి వచ్చినాడు అనుకో, మనం మేల్కొని ఉంటే 4 గంటలకు 3 గంటలకు వచ్చినప్పుడు నా ప్రియుల రండి అని మన ఇంటికాడ బయట శబ్దం వినపడుతుంది. నిద్రపోయిన వాళ్ళకి ఆడ వినపడుతుంది. 4 గంటలకు 5 గంటలు ఆయన అర్ధరాత్రి వేళ వస్తాడు. వచ్చినాడు, పగలు వచ్చినా పర్వాలే. ఆయన ఒకవేళ తెల్లజామున వచ్చినాడు అనుకో, 4కో 5కో 5కి వచ్చినా కూడా మెలుకున్న వాళ్ళు ఉంటే కదా, స్వరం వినపడితే కదా. అదే ఇక్కడ మీరు సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండండి. సిద్ధంగా లేకపోతే, సిద్ధంగా ఉన్నారు 5 మంది ఏం చేసినారు, వెళ్ళినారు, తలుపు వేయబడింది. తర్వాత వెళ్ళిపోయి తెచ్చుకున్నా లేదు, అయ్యో మరి మొత్తుకున్నా లేదు. ఆడ ఒకటే ఆన్సర్, మీరెవరో అంతే, అయిపోయింది. మనం లేచి 7 గంటలకు వచ్చి, ప్రభువా నీ సన్నిధిలోనే ఉన్నాను, నీ సేవతే చేస్తున్నాను, నీ బైబిలే చదువుతున్నాను, నిన్ను గురించి పాడుతానే ఉన్నాను, ఏమి నన్ను ఓడిదిలినావంటే టైం అయిపోయింది బిడ్డ, ఏం చేయమంటావు? టైం ఈస్ ఓవర్, టైం బార్. ఒక్కరోజు కూడా వదిలేదు ప్రభువా, 7 రోజులు 7 విధంగానే ప్రార్థిస్తూనే ఉంటాను, అన్ని చోట్ల ఎక్కడ ప్రేరణ వెళ్ళిపోతాను, ఏం చేయాలా? టైం ఓవర్, అంతే. అలాగే ఇక్కడ చూసినప్పుడు కూడా మీరు ఎప్పుడు వస్తాడో, ఏ గడి వస్తాడో మీ ప్రభు మీకు తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండండి, మెలకుగా ఉండండి. 1 దశలోనికి 5వ అధ్యాయము 1 నుండి 6 వరకు నిదానంగా చదవండి. 1 దశలోనికులు 5వ అధ్యాయము. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. ఏమంట, ఎలా బాగా చెప్తారు చూడండి ఇక్కడ. మీరు ఎవరు కారంట. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ వచనంలో, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. ఎందుకు రాయనక్కర్లేదు? మనం ఆల్రెడీ ముందు ఏం చేయబడ్డాము? బోధించబడ్డాం, మనం విశ్వసించబడ్డాం, తీర్మానించబడ్డాం, అన్ని మనం పరిశీలించాం, గ్రంథాన్ని పరిశీలించి ఒప్పుకున్నాం. అవును, ప్రభు వచ్చి అన్ని చెప్పేసినాడు మనకు ఓపెన్ గా. అందుకే అపోస్తలులకు చెప్తాను, మీకేం రాయాలని అక్కర్లేదు, మీరేం తెలియని వారు కాదు మీరు. ఇది మనకి వర్తిస్తుంది. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని. చూడండి, రాత్రిలో దొంగ ఎలాగ వస్తాడో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా, చూడండి, అకస్మాత్తుగా నాశనము తటస్థించును. వాళ్ళకి తెలీదు గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. అదిదా ఉండండి, వాళ్ళు ఎంత మాత్రం ఏం చేయరు, తప్పించుకొని ఎవరు అవ్వదు. ఒకవేళ మనకి తప్పించుకునే మార్గం ఏం చేశారు? బోధించారు, నేర్పించారు. మీరు తప్పించుకునే మార్గం మనకు ఉంది. లాస్ట్ టైం చూడండి, ఆ విమానం పడిపోయింది అహ్మదాబాద్ లో. ప్రతి ఒక్కరి దగ్గర కింద డోర్ ఉన్నాయి, ఏది ఓపెన్ అవ్వలా. అసలు మామూలుగా మాకు మ్యాట్ అయితే చూపించినారు. ఒకసారి పోయినప్పుడు ఎత్తి చూపించారు, మీరు ఏమైనా ఎమర్జెన్సీ అయితే 2 మ్యాట్ తీయాలా, మరి వేసి ఉంటారు కార్పెట్. తీసిన తర్వాత కింద ఉంటుంది, మీరు ప్రెస్ చేస్తే కాలుతో చేతితో ఓపెన్ అయిపోతాయి కింద. కానీ అక్కడ ఫ్లోర్ వచ్చేసింది. అది ఏమైపోయింది, అక్కడ బిల్డింగ్ వచ్చింది ఆయనకి, అందరికి బిల్డింగ్ స్లాబ్ కింద. ఈ కింద వాళ్ళు స్టూడెంట్ ఉన్నారు, 60 మంది MBBS స్టూడెంట్ ఉన్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా 50 మంది దాకా అయిపోయినారు అనుకుంటున్నా. పైన ఏం ఓపెన్ అయితే ఓపెన్ ఉంటే కదా కింద పడడానికి. వాళ్ళు ఓపెన్ చేసినా కూడా వ్యర్థమే, స్లాబ్ ఉంది, ఏం చేయలేరు. కరెక్ట్గా వచ్చి ఆడపడింది, అది కూలింది, ఇరుక్కపోయింది. ఒక్క ఆయనకి మాత్రం ఓరం ఉన్నాడు కాబట్టి ఆయన కింద పడ్డాడు అన్నాడు. అదే నాకు ఒక్కటికి మాత్రమే అది ఓపెన్ ప్లేస్ వచ్చింది, పడడమే కింద పడిపోయినాడు. వెంటనే ఎమర్జెన్సీ విండో ఓపెన్ అయింది, పడిపోయినా అంటాడు ఆయన. వెంటనే వేరే ఎవరికి లేదు ఆ ఛాన్స్. ఎందుకు లేదంటే స్లాబ్ ఉంది, అంత అడ్డంగా ఉంది. లేకపోతే ప్రతి ఒక్కరి దగ్గర కింద సీట్ ఉంటాయి, ఓపెన్ ఉంటాయి. ఒక మనిషి దూరేట్టు కరెక్ట్గా పెట్టారు.
పరిస్థితి చూడండి. అనుకున్నారా ఎక్కేటప్పుడు ఎలా ఎలా ఉన్నారు ఒక్కొక్కరు? ఎక్కేటప్పుడు ఎలా ఫ్యామిలీ ఒక 5 మంది అయితే వాళ్ళందరికీ బాయ్ చెప్పుకుంటా హై చెప్పుకుంటా, హైయెస్ట్ వాళ్ళు 5 మంది ఫ్యామిలీ మొత్తం పోయినారు. 3 పిల్లలు, భార్య భర్త. వాళ్ళు ఎంత కళ్ళ వాళ్ళకి, ఎంత ఎంత డాక్టర్ ఆమె ఏం చేయాలా చూడండి. ఇక్కడేంటి పోయి అన్ని అయిపోయి ఖాళీ చేసుకొని పోయి సెటిల్ అవ్వాలని వెళ్తున్నారు పాపం. అక్కడ ఇల్లు చూసినారు, రెడీ చేసినారు. వాళ్ళ ఆయన 6 ఏళ్ళకి అక్కడ ఉన్నాడు. అన్ని వెళ్ళి సెటిల్డ్, అన్ని పోయి అయిపోతామనే ఇంకా 2-3 కొన్ని గంటలు, ఒక 10 గంటలు 12 గంటల సేపు జర్నీ అది. పోతే చేరిపోయింటారు. ఏ క్షణం ఏం వచ్చిందో తెలీదు. అదిదా వాళ్ళు ఏమనుకున్నారా? ఎంత హ్యాపీగా ఒక ఇద్దరైతే వాళ్ళు ఎంత ఇంగ్లీష్ మాట హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఎందుకు చెప్తారో వాళ్ళు ఇద్దరు ఫారినర్స్ భలే చెప్పారు పాపం. వాళ్ళు ఎత్తి మొత్తుకుంటున్నారు, ఓపెన్ కాలే ఏది మొత్తుకుంటున్నారు. ఈ పెద్ద డోరు, ఈ సైడ్ డోరు, కింద ఏది ఓపెన్ కాలే. ఓపెన్ అయి ఉంటే మాత్రం సగం మందికి పైన మిగిలి ఉండేవాళ్ళే. ఏం చేయలేం. అలాగే ఇప్పుడు అది ఒకటి కాదు, ఇప్పుడు ప్రపంచమే అలా అయిపోతుంది పరిస్థితి. ఎందుకంటే అందరి దగ్గర ఏముంది? న్యూక్లియర్ వెపన్స్, అంతే బాంబు ఉన్నాయి, భయంకరమైన బాంబు. అది తగులుకుంటే చాలు, వాళ్ళు ఏం చేసే పని లేదు. ఎత్తే అది వచ్చి ఉండే చోట్ల పడిపోయిందంటే ఇది ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఓపెన్ అయిపోతుంది. ఏం చేయలేము. అది పరిస్థితి. ఇది చెప్తున్నాడు. ఎప్పుడు ఏ గర్భస్త్రీకి ఎప్పుడు వస్తుందో అకస్మాత్తుగా వాళ్ళకి నాశనం ఏమవుతుంది? తటస్థించును కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. ఎవరు తప్పించుకోవడానికి ఆ ఛాన్సే లేవు. ఎక్కడన్నా పారిపోయి వేరే గ్రహంలో చేరిపోతాను, నాకు సౌకర్యం ఉంది, ఏం అవ్వదు. ఎందుకు తేలవదు? భూమి ఏమవుతుందంట? కారు చీకటిది ఏమైపోతుందంట? కంపి వేసిందంట. ఎట్లా మార్గం ఉంటే కదా పోవడానికి. వాళ్ళు అనుకోవచ్చు కదా, నా దగ్గర విమానం ఉంది, నా దగ్గర చాలా జట్టు ఉన్నాయి, స్పెషల్ విమానం ఉంది, ఎన్ని రోజులు తిరగొచ్చేది? ఎంత పెట్రోల్ నింపుకుంటావు? సంవత్సరాలు తిరిగేదని లేవు కదా. పైన పోవడానికి మార్గం కనపడాలి కదా. కొంచెం ఎక్కువ వాన పడితేనే మార్గం తెలియదంటాడు ఫ్లైట్. ఏం చెప్తాడు పైలట్? సార్ మా మార్గం కనపడలేదు, మనం దిగి వెళ్ళిపోతాం. వైఎస్ రాజశేఖర పోయింది కారణం ఏమి? ఆ మార్గం ఏం లేదు వాళ్ళకి, ఏమీ లేదు. 4 రోజులు వాన పడింది అంతే. 4 రోజులు వానకి అయిపోయిందంటే ఈ బాంబులు లేచి దుమ్ము పోయి సూర్య చంద్రుని ఏం చేసిందంట? కప్పి వేసిందంటే మార్గం ఎట్లా తెలుస్తుంది? ఎవరు ఏం పెట్టుకుని ఏం చేయలేం. కరోనా వచ్చినప్పుడు అందరి దగ్గర ధనం ఉండింది, అందరి దగ్గర లగ్జరీ ఉండింది. ఏం చేయగలిగారు? ఏమి చేయగలిగారు? కొనుక్కున్నారా? లేదే. పోనీ దొరికిందా? ఆక్సిజన్ ఏమి దొరకలే. ఆహారము దొరకలే. ఉండవాళ్ళకి లేని వాళ్ళకి ఏడ దొరికింది? ఉన్నది సర్దుకొని తిన్నారు అంతే. గంజి గాంచుకొని ఏదో బతికారు. ఏదావిధి నాకు అన్ని ఉంది లేని ఏం చేయలేరు. ఆయన అనుకుంటే అన్నిటి లాక్ అంటే లాక్ చేసేస్తాడు అంతే. ఆయన ఎవరు? దేవుడు లాక్ చేసి లాక్ అది ఏం చేయలేము. ఆ కాలంలో చూడండి, ఇజ్రాయేల్ పట్టణంలో అంతా చూసినప్పుడు ముట్టడి వేసినప్పుడు ఏమని అర్థము? ముట్టడి వేసి దేవుడు అనుమతించేది. అది ముట్టడి వేసి వాళ్ళని నాశనం చేయాలి అంతే. మీ శవాలు మీ వీధులు తేలిపోవాలన్నాడంటే అట్టే అయిపోతుంది. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మనం రక్షించేది విడిపించేది ఆయన చేతిలో ఉంది. ఇప్పుడు మనకు అవకాశం ఇచ్చాడు, మీ చేతిలోనే ఇచ్చాడు, మన చేతులు ఇచ్చేసాడు. మీరు రక్షించబడతారా? మీరు ఎత్తపడతారా? ఎత్తపడేటికి సిద్ధపడతారా? దానికి తగిన క్రియలు జరిగిస్తారా? దానికి తగిన మాటలు, అలవాట్లు, ఆలోచన ఉన్నారా? దానికి తగినట్లు మీరు ప్రతిదిన ధ్యానం చేసి పవిత్రంగా నడుచుకుంటున్నారా? లేదా కొంతసేపు పవిత్రంగా కొంతసేపు అపవిత్రంగా నడుచుకుంటారా? 50-50 అంటారు కదా. ఈ రోజు బైబిల్ చదివాను, ప్రే చేశాను, మంచిది. 2 గంటల సేపు, 1 గంట సేపు. ఈ రోజు 4 గంటల సేపు సినిమా చూసినాను, ఏదో ఆడుకున్నానంటే పోయా. అప్పుడు కృపను ఏం చేసావు? దేవుని కృపను వ్యర్థపరిచావే. అది ఆయన నచ్చదు. ఎప్పుడు నా బిడ్డగా ఉండు, వేషం వేసుకోవద్దాం అది అంటాడు. ఒకటి వెచ్చగానే ఉండు, లేదా చల్లగానే ఉండు. అట్టి ఇటు నూనె వెచ్చగా ఏం చేయవద్దు. ఈ రోజు ఆల్మోస్ట్ మనుషులు ఎలా ఉన్నారని నూనె వెచ్చగా ఉన్నారు, అట్టి ఇటు ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తారు, బాగా చేస్తారు, మళ్ళీ యథావిధిగా లోక జీవితం జీవిస్తూ ఉంటారు. అది ఎట్లా దేవునికి సాధ్యం? ఎలా ఇష్టం అవుతుంది? అబద్ధం అయిపోతుంది. వేషం అది ఏమది? వేషం వేసుకున్నట్టు అయిపోతుంది. అప్పుడు నూనె వెచ్చగా ఆయన ఏం చేసి నూనె వెచ్చగా ఏం చేస్తానంటాడా? అంతే. వేస్ట్ అయిపోతారు. ఈ రోజు క్రిస్టియానిటీ అలాగే ఉంది, లోకము అలాగే ఉంది. లోకం అయితే మొత్తం మోసం. ఏమిది? అందరూ ఇదే. అయితే మనము అదే చెప్తున్నాం. మళ్ళీ కింద చదవండి.
సహోదరులారా, ఉమ్, ఆ దినము దొంగ వెళ్ళే ఉమ్, మీ మీదకి వచ్చుటకు ఉమ్, మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఉమ్. ఆరు వరకు అయిపోయిందా? లేదు, చదువుతున్నాను. ఉమ్, మీరందరూ ఉమ్. వెలుగు సంబంధులను మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, రాత్రి వారము కాము, చీకటి వారము కాము. చీకటి వారము కాము. కావున కావున ఇతరుల వలె ఆ, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ఉందు. అంటే మత్తులం అంటే ఏమర్థమా? అయ్యో బ్రదర్, నీకు తెలుదా తాగేది మత్తులం, అంతే కదా అనుకున్నారు. అది అది ఒక కనబడే ఒక మత్తు. కనబడిన మత్తు ఎన్ని ఉన్నాయి? మనం దేన్ని ఇష్టపడతామో దాన్ని. మొన్న మనం వింటున్నాము, మా సార్ మంచివారు, కాకపోతే ఆయన కార్ గేమ్ ఆడతాడు. అది ఏమది? పర్ డే ఒక 3-4 అవర్స్ కార్ గేమ్ ఆడతాడు. ఏం అలవాట్లేదు, మంచివాడు. బట్ ఏం అలవాటు ఉంది? గేమ్. ఏమైపోయింది అది? ఎక్కడ పోయినావు నువ్వు? అంతే. ఏదో ఇది ఒక మత్తే. ఏమది? అది మత్తే. ఏదో ఒకటి నువ్వు దేవుని కంటే ఏదో ఒకటి ప్రేమించి ఆ టైం స్పెండ్ చేసి కొందరు ఉంటారు, ఆ సీరియల్ చూడకుండా వాళ్ళ కాదు, వాళ్ళ పెట్టు నిన్నటి మొన్నటి కూడా చూడాలి, అన్ని పెట్టాయి ఒకే రోజు. అప్పుడు మీరు ఎవరు అవుతారు? మీరు మత్తులే. అప్పుడు మీరు ఏదో ఒకటి పడి అడిక్ట్ అయిపోయినారు కదా. దేవుని కంటే ఏదో ఒకటి నువ్వు పెట్టేసి అది నీకు ఆరాధన, అది నీకు పడిపోయింది, దానికి నువ్వు బానిసత్వము. ఇవన్నీ అలా లోకంలో ఉన్న, అదే చెప్తున్నాడు, లోకంలో ఉన్న ఏది ఒకటి ఏం చేయకూడదు, మీరు ప్రేమింపకూడదు. అది లోకంలో ఉండి ఏది ఒకటి ఏది ప్రేమించిన, అయ్యో కొంచెంసేపు గేమ్ బ్రదర్, 1 అవర్ ఆడతాను, హాఫ్ అన్ అవర్ ఆడతాను, మిగతా నేను 10 గంటలకు బైబిల్ చదువుతాను, నువ్వు అది దేవుడు అంగీకరించడు. వేషము మత్తులు ఉన్నావు. చాలా మంది సింపుల్ కామెడీ, చాలా హ్యాపీగా ఉండాలి, కొంచెం నవ్వుతూ ఉండాలి, కామెడీ చూస్తాను, కొంచెంసేపు సీరియల్ చూస్తాను, కొంచెంసేపు గేమ్లు ఆడతాను, కొంచెంసేపు ఏదేదో రకరకాల ఎంటర్టైన్మెంట్ ఈరోజు లోకంలో చాలా ఉంది. ఎన్నో చెప్పినట్టు కార్ గేమో, గన్ గేమో, ఏదేదో ఉన్నాయి, ఫైటింగ్, ఎన్నో ఉన్నాయి, రకరకాలు పిచ్చి ఉన్నాయి. ఏదో ఒకటి నువ్వు దేవుని కంటే ఎక్కువ పెట్టి ప్రేమిస్తున్నావంటే నువ్వు మత్తుడువే. చెప్పండి. మత్తులమై ఉండక కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము. ఇతరుల వల్లే నిద్రపోయేది ఉండకూడదు. అందరూ 6-7 లేచే సామాన్యమైపోయింది ఇప్పుడంతా. ఎందుకంటే నైట్ 12-2 గంటల వరకు మేల్కొని ఏదో చూస్తే, ఏదో చేస్తే, నిద్రపోయే సమయం నిద్రపోతే కదా, వేకుని లేచి ఏమన్నా ఒక 4-5 గంటల కన్నా ప్రే చేస్తే కదా. మన జీవం ఇచ్చిన దేవునికి మన బతుకు కష్టమే. మన పనికి పోయి 10గో వస్తాము, అయితే 10కి వచ్చినా కూడా రెడీ అయితే 11 గంటలు పండుకోవచ్చు కదా. పండుకుంటే ఒక 5కి లేవు, తప్పు లేదు కదా. ఏడ లేస్తారు? అప్పుడు దేవుని కొరకు మనం కొంచెం త్యాగం చేసి ముందుగా సిద్ధపాటు పడకపోతే, ఇప్పుడు సిద్ధపాటు ఏమన్నారు అక్కడ, అన్నిటి మీరు సిద్ధంగా ఉండండి. సిద్ధపాటు ఏమి? ప్రేయర్ చేయడానికి నువ్వు సిద్ధపడు, ముందే తిను. 6 గంటలకు 7 గంటలు తినే నైటే. అప్పుడు కడుపు బాగా నెమ్మదిగా పనిచేసి 10కి నిద్ర వచ్చేస్తుంది. వాళ్ళు 10కి తిన్నామంటే నువ్వు 11, 12, 1 గంట దాకా మిషన్ పోతుంది. ఆ అరిగించే మిషన్ 11, 1 గంట దాకా పోతే నిద్ర ఏడొస్తుంది. ఇది ముందు జాగ్రత్త. మనకు తెలిసి ఓహో ఎందుకు మన నిద్ర రావడం నైట్లో 4 మంది అంటారు, సార్ నిద్ర రాలేదు సార్. ఎప్పుడు మా 1 గంట రాదు సార్. ఎప్పుడు తిన్నావమ్మా? 10కి తింటాను సార్. 10కి తినుకొని అప్పుడే పనుకుంటే ఎట్లా నిద్ర వస్తుంది? మా 10 గంటలకు తింటే అక్కడ నుండి 3 గంటల సేపు మిషన్ పోతుందమ్మా. దాన్ని లెక్క చేసుకొని ముందు తిను. 7 గంటలకు 6:30కు తినేమ్మా, 10కి నిద్ర వస్తుంది. ఓహో అట్టనా? మళ్ళా వారం తర్వాత మారిపోయింది. మారుతుంది, వెంటనే మారదు. మళ్ళా ఎన్ని కాలంగా ఇట్లా అలవాటు చేసినావు కదా. మనం దేవుని కొరకు జీవించాలా అంటే మనమే ముందుగా సిద్ధపడాలా. ఉదయము 7:30, 8 తినండి, మధ్యాహ్నము 1 గంటకి తినండి, సాయంకాలం 7 గంటలకు తినండి. మీరు ఎందుకు 4 గంటలు లేస్తారు? 9:30, 10కి నిద్ర వస్తుంది. నిద్రపోయి లేస్తే 4 గంటలు లేవచ్చు. అదే అలారం ఏం అవసరం, అదే లేస్తుంది. లేచినాక ఆనందంగా కూర్చొని ఒక అరగంట దేవుని పాట పాడు. ఏదో నీకు తెలిసిన పాట ఒక 5 పాడు, 10 పాడు. 1 అవర్ పాడు. 1 అవర్ ప్రే చెయ్యి. 1 అవర్ వాక్యం ధ్యానించు. ఏమే చెయ్యి.
గంట 3 గంటలు ఇచ్చి చూడండి, మన లైఫ్ మారిపోతాయి. గంట సేపు పాట పాడు, గంట సేపు ప్రార్థన చేయి అందరి గురించి, గంట సేపు వాక్యం ధ్యానించు, బైబిల్ 10 అధ్యాయం 15 అధ్యాయం చదువు. ఏమి గంట సేపు ఆయనకి అంతే. ఈరోజు అదే గంట సేపు ఎంత జాలీగా చూస్తావు కదా, జాలీగా ఉన్నావు కదా. గంటలు ఎన్ని గంటలు మునిగిపోతావు? తీర్మానించు, నేను నీ కొరకు జీవించాలా. గంట సేపు ప్రేర్ చేసే ధైర్యము, మనసు, అందరి గురించి ప్రేర్ చేయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి మనవి, ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క పేరు చెప్పుకుంటారా? గంట చాలదు నాకు తెలిసి. అదే నువ్వే తీర్మానించాలా. ఈ లోకము ఆనందంగా ఉంది, మునిగిపోయి ఉన్నది అందరూ, దానిలో క్రైస్తవులు కూడా మునిగిపోయి ఉన్నారు. ఎందుకు ఇలా చేశారంటే, ఎవడు నా భక్తుడని తెలుసుకోవడానికి చేశాడు ఆయన. ఈయన అనుమతించినాడు. ఇది ఎవరిని మింగుదునా అన్నాడు కదా. ఎవరెవరికంతా వచ్చిందే వాళ్ళు మింగేదే. మన చేతి కూడా వచ్చింది, అది మనం మింగేస్తుందా లేదా మన మెలుక కలిగి ఉన్నామ్మా? అది తీసాడు పెట్టేయి. 10 అయిందా, స్విచ్ ఆఫ్ చేసాడు పడేయి. నిద్ర లేచి కూడా దాన్ని ముట్టుకోవద్దు. చెప్పు, నేను నీ బైబిల్ ధ్యానము ప్రేయర్ లేకుండా వాడిని ముట్టుకోండి, తీర్మానం చేసుకో. అది లాగతాది, నెట్టి వేసి ఊరికి ఉంటుంది, లాగతాది చెయ్యి. తీర్మానించుకో, నేను ఎత్తకూడదు, నీ బిడ్డగా నేను నీలో ఉండాలా, నీకు చేయవలసిన పని చేయాలా, బాధ్యత చేయాలా. అది మనం చేయకపోతే కష్టం, అది మనం తీర్మానించకపోతే కష్టం. పనికి పోయి వచ్చే ఇంటి యజమానికి ఆమె సమస్తం చేసి పెడితే కదా రేపు పనికి పోతాడు. అయ్యో ఆయన నాకు బాగలేదు, లేట్ అయింది, అదంతా చెప్పలేము. నిద్ర ఆయన లేచి పనికి పోయేటప్పుడు ఏముండాలా? ఉండాలి కదా. ఎక్కువ నిండా బాగలేకపోతే ఆయన ఏమ్మా బాగలేదు, చీరలో బయట తింటాను ఆయనే చెప్తాడు. కొందరు అది చేసుకుని బాగలేకుండా చేసి పెట్టేస్తారు. పోనీ ఆయన పోయి బయట పని చేసి రావాలా, అది పద్ధతి. అప్పుడు దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిచి పెట్టేసిపోతే మనం ఆయనకి రెడీ చేసి మన జీవాన్ని ఇచ్చడానికి అంత నొప్పి, అంత కష్టమా? మన జీవం అయిపోతాడు, ఆయనతో పాటు మనకి పాలు పంపు అయిపోతాడు, ఆయనతో పాటు మనకు ఆశీర్వాదం అయిపోతాడు. అయితే మనకు జాగ్రత్త లేకపోతే మనం లోకీల వల్లే ఉంటే, లోకస్తుల వల్లే ఉంటే, లోకం నెమ్మదిగా ఉంది ఇప్పుడు. అన్ని మనకి లోకం ఏమనుకుంటుంది, మనకు ధన బలము, మనిషి బలము, అధికారం ఉంటే చాలు, మనం ఏమైనా చేయవచ్చు అనుకుంటుంది. ఇది 3 ఆయన దగ్గర నిల్లు. ఆయన దగ్గర అవి ఎంత పనికి రాదు. ఏది పనికి వస్తుంది? భయభక్తి, విశ్వాసత, నీతి, న్యాయము, సత్యము కాపాడుతుంది. వేరే ఏది కాపాడదు. అయ్యో నాకు మంచి టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, లక్షలు సంపాదిస్తాను, అది కుప్పకి సమానం ఆయన దృష్టిలో. మీలో ఉన్న విశ్వాసత, పవిత్రత, ఆయన కోరుకునే గుణ లక్షణాలు, ఆయన కోరుకునే ప్రియమైన హృదయము ఎప్పుడు ఆయనతో ఉండాలా. యేసు ప్రభు ఎలా ఉన్నాడు? సదా దేవుడే గదిగా ఉన్నాడు. తండ్రినే. అపోస్తలు ఎలా ఉన్నారు? అనేక భక్తులు, దానియేలు ఎలా ఉన్నారు? ఒక్కొక్కరు చూడండి ఎంత ఉంది హిస్టరీ వాళ్ళది. యోసేపు ఎలా ఉన్నాడు? 24 గంటలు బైబిల్ పెట్టుకొని లేదు, కానీ 24 గంటలు ఎవరు తలస్తున్నాడో అదిదా. బైబిల్ లేకపోవచ్చు, ఆయన తలంపులో నిండి ఉండండి, ఆయన మనసులో నిండి ఉండండి, ఆయన ఆరాధిస్తూ శుధిస్తూ ఉండండి. నిద్ర లేచి ఆయన సన్నిధిలో పడండి. 4 గంటలకు 3 గంటలకు లేచి ఆరాధించి చూడండి మీరే. అందుకంటాడు, మీరు రుచి చూచి తెలుసుకోండి. అప్పుడు రుచి ఎందుకు చూస్తే కదా. ఉత్తముడని రుచి చూచి యెహోవాని ఏం చేయమంటాడు దావీదు? రుచి చూచి తెలుసుకోనండి. రుచి చూడాలా. ఆయన రుచి చూశాడు కాబట్టి ఆయన 7 మార్లు ప్రే చేస్తున్నాడు. ఎవరు? దావీదు. అదిదా రుచి చూశాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. 7 మార్లు. ఎన్ని జాములు వేస్తాడో ఆయన. అదిదా మనకు కూడా. మన రక్షింపబడాలా అంటే మన సమస్త పాపాన్ని, లోకముని విడిచిపెట్టి తీర్మానించుకొని, నీ సన్నిధి నాకు కావాలా. దానికి ఏది చేయాల, ముందు సిద్ధపాటు ఏది చేస్తే ఏది లింక్ అంతా. మీరు మార్నింగ్ 7:30కి లేచి టిఫిన్ తిన్నారంటే మేము నైట్కు 9:30కి నిద్ర వచ్చేస్తుంది, 10కి. అది ఫస్ట్ చేయాల. 3 పూట సరిగా తిని చూడండి, పండుకుంటారు 9:30, 10కి అంతా. 4 లేపేస్తుంది. వద్దంటే 4 లేపుతుంది. ఇంకా హుషారు ఉంటే బాగుండారంటే 3కే లేపేస్తుంది. ఉత్సాహంతో కడుక్కొని కూర్చో, చెయ్యి, చూడు. చేసి చూసినప్పుడు నీకు అన్ని పోతుంది. చూడండి ఎఫెసీ పత్రిక 5, 14, 15, 16, 17 వరకు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు, 14 నుండి 17 వరకు. 14. అందుచేత నిద్రించుచున్న నీవు మీరు మేల్కొని మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము. ఏమంట?
అందుచేత ఆ నిద్రించుచున్న నీవు ఆ మేల్కొని మేలుకొని మృతుల నుండి లెమ్ము. ఆ అంటే క్రీస్తు అంటే ఇప్పుడు మామూలుగా నిద్రపోయేవాడు ఈ దేంతో సమానం అంట. చనిపోయిన ఆత్మీయమైన విషయంలో ఏమైపోయినట్టు మీరు డెడ్ బాడీస్ గా ఉన్నారు. లోకీల వాళ్ళు నిద్రపోతున్నారంటే మీ ఆత్మ జీవితం ఏమైపోయినట్టు? మృతమైనట్టు. మృతంలో ఉన్నారు. మనం చాలా మంది అలాగ ఉండేది, మరణంలో ఉన్నారు. శరీరం బతికుంది కదా అనుకోవచ్చు, ఆత్మ ఏమైపోయింది? ఆత్మ జీవితంలో చనిపోయింది. చనిపోయి, అది అందుకే చెప్తున్నారు అక్కడ. ఏమంటున్నారు? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము. ఆ క్రీస్తు ఆ నీ మీద ప్రకాశించునని ఆ ఆయన చెప్పుచున్నాడు. నీ మీద ఏం చేస్తాను నేను? క్రీస్తు అప్పుడు క్రీస్తు ప్రకాశిస్తుంటే, ఆయన క్రీస్తు నీలో ఉంటే నువ్వు ఎలా లేస్తావు? ప్రభువా నువ్వు నాలో ఉంటే నువ్వు ఎలా లేచావు? ఎలా అడగల్లా? ప్రభువా భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ప్రభువా? ఎన్ని జాములు లేచినావు ఏమో, కనీసం మొదటి జాములు నేను కూడా లేచేట్టుగా దయచేయము. నువ్వు నాలో ఉంటే నువ్వు నాలా చేస్తావు. ఆయన ఉన్నాడంటే నీకు అలాగే జరుగుతుంది. వద్దంటే అలారం పెట్టినా కూడా అలారం పండుగ నువ్వు లేచేస్తావు. ప్రభువా నువ్వు నాలో ఉన్నాను వాగ్దానం చేస్తున్నావే చూడు. ప్రభు మీలో క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఆయన నేను చెప్పున్నావు కదా ప్రభువా నన్ను ప్రకాశింప చేయము, నీ పనివాడుగా, నీ సేవకుడుగా, నీ ప్రియ బిడ్డగా గోజారు అడుగు అయింది. నేను కూడా లేచి ఉదయమునే ప్రార్థన చేయాల. దాని కొరకు ముందు నువ్వు ప్రయత్నం చేయాలా. 12 గంటలకు పండుకొని లేచి ప్రయత్నం ఆయన ఒప్పుకోడు. 12 గంటలకు పండుకొని ఎవడు 3 గంటలకు లేయమంటే లేయలేడు. నువ్వేమన్నా రోబోనా ఛార్జింగ్ అవడానికి? మనిషికి మినిమం 5-6 గంటల నిద్ర కావాలి కదా. 10కి పనుకున్నా కూడా 11, 12, 1, 2, 3 5 గంటలు. ఇంకా ఒకటి అంటే 6 గంటల సేపు అయితే 4 గంటలకు లేస్తావు. 4 గంటలు అదిదా. 5 గంటలను మినిమం బాగా నిద్రపోతే ఉత్సాహంగా ఉంటావు. బాడీ నిన్ను చెడుపుకొని చేయమని ఆయన చెప్పలా. నువ్వు ముందు ప్రిపేర్ అయిపో. నేను 12 గంటలకు పండుకోండి ఎట్టనా నేను 4 లేయాలంటే కుదరదు. 10కి పండుకో, 9కే పండుకో, 4 లేయగలుగుతావు. అప్పుడు తీర్మానించు. దేవుని దగ్గర ఒడంబడిక చెయ్యి. మంచి వయసులో ఉన్నావు, మంచి సీరియస్ పరిస్థితిలో ఉన్నాం. డాక్టర్ పోతే ఏం చెప్తాడు? ఏం సార్ ఏమి అయింది, బాడీ ఇంత డేంజర్గా ఉందంటే, ఏడ సార్ ఆమె తింటే కదా టైమే తినలేదు. ఫస్ట్ ఏం చెప్తాడు డాక్టర్లో? ఫస్ట్ చెప్పే టైం తినలేదు, అందువల్ల గ్యాస్ ఫామ్ అయిపోయింది. గ్యాస్ ఫామ్ అయిపోయి ఆ గుండెలు పోయి ఆగిపోతా ఉంది. అది ఈ రోజు చాలా సమస్య వచ్చే వాళ్ళంతా కూడా. ఇప్పుడు కూడా ఒక అమ్మ ఫోన్ చేసింది, సార్ ఏమాత్రం గ్యాస్ నిండి హార్ట్ని ఆగేస్తా ఉంది సార్, పండుకొని ఇవ్వలేదు. ఏం చేయాల? టైం తింటే కదా. పని ఉంది లైఫ్ లాంగ్ పని ఉంటుంది. బాధ ఉంది లైఫ్ లాంగ్ బాధ ఉంటుంది. అప్పు ఉంది లైఫ్ లాంగ్ అప్పు ఉంటుంది. ఏది తొలగిపోదు. కానీ దాని అన్నిటిని ద్వారానే నువ్వు చేయించి దేవునికి సమర్పణ చేయాలి. అన్నీ ఉంటది. కొదవ నష్టము కష్టము ఏమి లేకుండా మనిషి జీవితం కాదు, ఉంటది. దాని అన్నిటిని జయించుకొని దేవునితో ఉండాల. అదిదా. ఇది అన్నిటిని ఆయన ఏం చేస్తాడు? జయించుకొని శక్తి ఇచ్చేస్తాడు నీకు. మళ్ళా దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చూసారా? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. అంటే ఇప్పుడు ఏమి ఎక్కువ జరిగేది ఏమంట? ఆ వచనమే అంత జరిగేది. దినమేమో చెడ్డవే, కానీ సమయం అంతా పోగొట్టేది వ్యర్థంగానే. చూడండి ఆ వచనం ఎలా ఉంది. దినము చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఇప్పుడు సమయం ఎక్కడ పోతా ఉంది? చెడ్డగా పోతా ఉంది. అటు చెప్తా కదా చెడ్డ దినము అని. సమయం అంతా చెడ్డగానే పోతా ఉంది. చెడ్డ దినము చెడ్డగా పోతా ఉంది. లోకమంతా అదే ఉంది. మీరు పోయి ఈ రోజులు పోయి ఎక్కడైనా వాడు కూర్చొని వంట ఇది పొలంలో చేసేవాడు, గొర్రెలు కాసేవాడు, మేకలు ఎవరైనా సరే, ఎవరి చేతులని ఎక్కడైనా కూర్చొని ఆ సందులో ఆ ఇరుకులో కూర్చోలేము. మనమంతా ఒకే వాసన అయిన వాడు కూర్చొని హ్యాపీగా ఉన్నాడు. పెట్టేసి ఆ పక్క ఏంది ఇది ఒక ఇరుకైన సందు, ఆడ పోతేనే ఒకే బ్యాడ్ స్మెల్, యూరిన్ వాసన.
ఈడ ఒక లైట్ వస్తుంది, ఏమప్ప అంత లైట్ వస్తుంది, పోయి చూస్తే ఒకడు కూర్చున్నాడు సైలెంట్ గా. ఏం బాగా కూర్చున్నాడు, ఏమి లే, బాగా కూర్చొని హ్యాపీగా వాడు మాత్రం నవ్వుకుంటూ అనిపించింది. చూడప్ప ఎంత గబ్బు వాసన, దానిలో కూడా వాడు ఏం చేస్తున్నాడు, ఆనందిస్తుంది. గబ్బు పని చేస్తున్నాడు, గబ్బు అయిపోతున్నాడు. చూడండి, ఇక్కడ ఉండే రోగాలు తట్టుకోలేక అక్కడ పోయి ఉండి అక్కడ కూడా ఇది పెట్టుకున్నాడంటే ఎన్ని గంటలకు వచ్చింది అవే పరిస్థితి చూడండి. అదంటే సమయము చెడ్డవి, కాలం ఏమంట దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి. ఇప్పుడు ఉండే దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక అదిదా మీరు సమయమును వ్యర్థంగా పోనీయక. అక్కడ వ్యర్థం పోతా ఉంది. సద్వినియోగము చేసుకొనుచు చేసుకోనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. ఎందుకు అక్కడ అజ్ఞానులు రాశారు, జ్ఞానులు రాశారు? అక్కడ దినములు చెడ్డవి, సమయం పోయేదంతా అజ్ఞానంగా పోతాది. బాగా అర్థం చేసుకోండి. మీరు అజ్ఞానంగా చేస్తున్నారంటే వేస్ట్ చేసినట్టే. జ్ఞానుల వాళ్ళు ఏం చేయమంటున్నారు, నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా మనల్ని కాపాడుకోవాలా. ప్రభువా, నేను నీ సన్నిధిలో ఎత్తపడాలా, నువ్వు వచ్చినప్పుడు నేను లేపపడాలా. నేను ప్రాణంతో ఉంటే తీసుకోపో, చచ్చి ఉంటే లేపుకొని పో. అటు మరి నాకు దయచేయి. అట్టు ఉండాలంటే ఈ భూమిలో ఇప్పుడే తీర్మానించుకో. ఇది అక్కడ పోయి చేసేది కాదు, మళ్ళా మార్చుకునేది కాదు. ఇది ఇప్పుడే తీర్మానించి జీవించవలసిన జీవితము. ఉండే కొంతకాలం అయినా ఆయన కొరకు తీర్మానం చేసుకొని దాన్ని అలవాటు చేసుకోవాలి. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఈ మొదటి పాయింట్ ఏమి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మీరు అవివేకులు కాక ప్రభు ఒక చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. గ్రహించాల. ఎంత ఘోరమైన పరిస్థితులు. ఒకప్పుడు ఇంటా ఉన్నాం, యుద్ధముల గురించి, యుద్ధం సమాచారం వింటూ ఉన్నాం. పనులు చూస్తే ఎక్కడో ఉక్రెయిన్ స్టార్ట్ అయింది, ఎక్కడో జరుగుతా ఉంది, ఇంటా ఉన్నాం. సంవత్సరం అయింది. ఒక పక్క గాజా ఇజ్రాయెల్ జరుగుతా ఉంది, ఇంటా ఉన్నాం. సడన్ గా చూస్తే ఇండియా పాకిస్తాన్ వచ్చేసింది, పక్కన ఇక్కడ లోపల వచ్చేసింది. మళ్ళా అది ఏందో అట్ట పోయింది. మళ్ళీ చూస్తే ఇంకొక గొప్ప పెద్ద దేశం ఇరాన్, ఎప్పుడు డేంజర్, ప్రపంచానికే అంత ఏమంటే డేంజర్. ఆ దేశం ఇప్పుడు ఏమి అక్కడికి స్టార్ట్ అయిపోయింది. అతను ఏమంటాడు, వార్నింగ్ ఇస్తాడు అమెరికాకి, మీరు కానీ ఇజ్రాయెల్ సపోర్ట్ చేసినారంటే మేము మీ మీద వస్తాం. అమెరికా మీదకి పోస్తాడంట. సరే, నేను అమెరికా వార్నింగ్ ఇస్తే ఈ రష్యా ఆయన వస్తున్నాడు. ఈయన ఏమంటే ఆ దేశంలో ఉండే ఆ పెద్ద కేంద్రం ఉంది, ఏమంటారు దాన్ని, అణుమిన్ నిలయం, దానికి తయారు చేసి ఒక ఫ్యాక్టరీ తయారు చేసి అది ఫ్రీగా గిఫ్ట్గా ఈయన చేసి ఇచ్చినాడంట. నా ఫ్యాక్టరీ మీద మీరు వేసినారంటే నేను ఊరిక ఉండను అంటాడు. ఇదేంటి అది? ఆ దేశంలో ఉండే ఫ్యాక్టరీ ఈయన కట్టించినాడంట. ఎవరు? రష్యా ఆయన కట్టించిన ఫ్యాక్టరీ అంట. అది పెద్ద ఫ్యాక్టరీ అది. అక్కడ నా దేశం మీద అమెరికా వేస్తే నేను ఊరిక ఉండను అంటాడు. ఇప్పుడు ఒకటి అల్లుకుంటా ఉంది చూడండి. ఇప్పుడు ఆయనకి పోతే ఇంకా ఎవరు తోడు వస్తున్నారు, నార్త్ కొరియా వాడు వచ్చినాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఫుల్ సపోర్ట్ ఎవరికి? ఇరాన్కి. ఏమైంది? మొన్న చూస్తే ఆయన సపోర్ట్ చేస్తానని తెలియపరచడానికి పక్కన ఉన్న సౌత్ కొరియా మీద వేసేసినాడు కొన్ని. ఏం పరిస్థితి చూడండి. ఇప్పుడు రగులుకొని పోతా ఉంది. ఇంకా రేపు ఈవినింగ్ లోపల ఏం న్యూస్ వస్తే తెలియదు మనకి. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒక్క క్షణములు ఏమైనా కూడా చెప్పలేం. కాబట్టి మనం తీర్మానించుకొని, మనం లోకము ఉన్నట్టు పాపము, సంతోషము, పాప భోగాలు ఇవంతా వద్దు. మనం రక్షణ పొందే సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా రక్షణ గురించి ఆలోచించకపోతే మనకు వేస్ట్ అయిపోతాయి. చూడండి, రెండోది చూసినప్పుడు ఇంకొక విషయంలో మనం ఏం చేయాలంటే, దేవ వార్తకి నిలైతే ఇరుక వేండి కాలం. దేవుని వాక్యంలో ఏం చేయాలి? మనము నిలిచి ఉండాలి. దేవుని వాక్యం లేక ఇదంతా ఎందుకు ప్రాబ్లం వస్తుంది? ఎందుకు వ్యర్థంగా సమయం పోతామంటే, దేవుని వాక్యం ఉంటే యేసు ప్రభువులో ఎలా ఉంది వాక్యము, అపోస్తలు ఎలా ఉంది, సమృద్ధిగా. అదిదా అందుకే వాక్యం ఎత్తి మాట్లాడుతున్నారు. ఎవరు వచ్చినప్పుడు వాక్యం ఇక్కడి నుంచి రావాలన్నా వాక్యం ఎక్కువ ధ్యానించాలా. ఎక్కువ ధ్యానించినప్పుడే వస్తుంది. చూడండి, అప్పుడు మనంలో యెహోషువ గ్రంథము 1:8 రెండో పాయింట్ ఏమంటే దేవుని వాక్కుల్లో నిలిచి ఉండాలా. అక్కడ ఫస్ట్ మెలకుగా ఉండాలని చూసాము, ఫస్ట్ పాయింట్. రెండవది దేవుని వాక్యంలో నిలిచి ఉండాలా. యెహోషువ గ్రంథము 1:8 ఏం చెప్తారు ఇక్కడ? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకుండా
తప్పిపోకూడదు. తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము దానిని రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము ఉమ్, దాని ధ్యానించిన ఎడల ఉమ్, నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని ఉమ్. చక్కగా ప్రవర్తించెదవు. చూసారా, ఈ లోకంలో చాలా మంది అన్యులు కానీ ముస్లిం కానీ హిందువులు కానీ నానా జాతిలు అడుగుతారు, మీరెందుకు మీ మీ ప్రభువుని చెప్తానే ఉన్నారే అని. వాళ్ళకంటే ఈ వచనం చూపించాలా. ఏం చెప్పినాడు ఆ వచనంలో? మీరు ఈ వాక్యం ఏం చేయకుండా ఉండకూడదు. దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల మేడం ఫస్ట్ చదువు మేడం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఆ నీవు బోధింపక ఆ తప్పిపోకూడదు. అది మీరు బోధింపగా ఉండకూడదు అంటున్నాడు అక్కడ. మీరు ఎప్పుడు ఏం చేస్తుండాలా? బోధించాలని. ఇప్పుడు ఈ వాక్యం లోకం చూపిస్తే మాకు ఎందుకు ఏం చేస్తున్నామంటే మా దేవుడు ఇలా చెప్పేశారు. మీరు ఎప్పుడు బోధింపగా ఈ వాక్యం ఏం చేయకూడదు, ఉండకూడదు, బోధిస్తూ ఉండాలా. అదిదా ఈ రోజు సర్వ క్రైస్తవుడు చేసే పని. అదిదా ప్రధానమైన పని. తర్వాత బోధించేది మాత్రం కదా, మళ్ళీ ఏం చెప్తున్నాడు? దానిలో రాయబడిన వాటినన్నిటి ప్రకారము దానిలో రాయబడిన వాటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఎప్పుడు? దీవారాత్రము దావీదు చెప్పింది మాత్రం కాదు, యెహోషువ కూడా ఏం చెప్తున్నాడు? యెహోషువకి దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. దీన్ని దావీదు రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, యెహోషువకి దేవుడు చెప్తున్నాడు, నీ మార్గము చక్కగా ఉండాలంటే నువ్వు దీవారాత్రం దాన్ని ఏం చెయ్య? ధ్యానించిన ఎడల నువ్వు చక్కగా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఈ రోజు ఎందుకు వర్ధిల్లలేదు? ఎందుకు నాకు బాగలేదు? ఎందుకంటే వినేది లేదు, ధ్యానించేది లేదు. పండిక మాలిది చదువుతున్నాం కదా, చాలా చాలా కథలు పుస్తకాలు చదువుతున్నాం కదా. అయితే దేవుని వాక్యము ధ్యానిస్తూ ఉంటేనే కదా, ధ్యానిస్తే కదా. అది ఎంత చూడండి, ఎంత బాగా చెప్పాడు ఆయనకి ఎందుకు యెహోషువ అంత గొప్పవాడు అయినాడంటే ఆ వాక్యం ఎప్పుడు ఏం చేసేవాడు? ధ్యానించేవాడు. అలాగైతే మంచి వయసులో చెప్తున్నాడు ఆయనకి, యవ్వన వయసులో. తర్వాత ఆయన ఎన్ని కాలాలు బతికాడో. 40 ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు ఆ వయసు ఎక్కడ? ఎంత కాలము ఆయన 110 వరకు బతికాడు ఆయన. 110 చూడండి. అప్పుడు యవ్వన వయసులోనే మోషే దగ్గర పని చేసినాడు ఆయన. కాబట్టి తర్వాత ఆ మోషే చేసే ఆధిపత్యం అంతా ఆయనకి ఇచ్చేశారు. ఎందుకో ఆ వాక్యం ఏం చేశాడు? ధ్యానించినాడు. అదే వేరేమిలే. క్రైస్తవ జీవితం అంటే వాక్యం ధ్యానిస్తే వాక్యం వస్తుంది మీలో. చాలా మంది చూసి ఏదేదో చెప్తారు, కామెడీగా చెప్తారు. ఎందుకో ఎక్కువ కామెడీ చూస్తారు, కామెడీ చెప్తారు. కథలు వినే వాళ్ళు కథ చెప్తారు. ఏది వింటారో అదే వస్తుంది. చాలా మంది అబద్ధాలు విని అబద్ధం మాట్లాడతారు. కొన్ని మంది అసహ్యాలు మాట్లాడి అసహ్యంగా మాట్లాడతారు. ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేసే అలవాటే మిమ్మల్ని అలా చేసేది. అప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తే చూడండి, యెషయా గ్రంథము 43:12. యెషయా 43:12. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింపచేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. ఇది వేరే పోయింది. సారీ, 2 తిమోతి 2:15. 2 తిమోతి 2:15. నెక్స్ట్ పాయింట్లో వెళ్ళిపోయిందా? 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అదిదా మనల్ని ఏం చేయాలి? దేవుని వాక్య కొరకే నిలబెట్టే వాళ్ళుగా, బోధించే వాళ్ళు బోధించేది, జీవించే వాళ్ళు జీవించేది, పాడే వాళ్ళు ఏదైనా చేయాలి. దేవుని పనిలో వాళ్ళ జాగ్రత్త ఏం చేయాలా? అదిదా. తర్వాత మత్తయి 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అదిదా.
ఈయన మాట ప్రకారం చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుని పోలి ఉండును. అదిదా ఈయన మాట అంటే ఆ దేవుని మాట ప్రకారం ఏం చేయాలా, కట్టుకోవాలా మనల్ని. ఈ దేని మీద లోక ఆశలు పెట్టుకొని కట్టుకోకూడదు. చాలా మంది అంటారు, అయ్యో నేను 10 ఏళ్ళుగా నేను గొప్ప కళ కన్నాను. నువ్వు కళ కండేది ఎక్కడ ఉండాలా? నీ కళ ఉండేది, నీ గమ్యం ఉండేది, నీ తీర్మానం ఎక్కడ ఉండాలా? దేవుని వాక్యములో పరసంబంధమైన ఉండాలా, పరలోక సంబంధంగా ఉండాలా. ఈగలోక సంబంధంగా కోట కట్టేస్తే అది ఏం చెప్పినట్టు ఉంటది, కూలిపోతాయి. మీరు దేని మీద ఏం మళ్ళీ చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిహీనుని పోలి ఉండును. అదిదా ఇప్పుడు ఇసుక మీద ఇల్లు కట్టేసి అయ్యో నేను 10 ఏళ్ళ కోట కట్టాను, కళ కన్నాను అంటే బుద్ధిహీనుడిగా చేసేసి కోట కట్టాను, కళ కట్టాను. బుద్ధిహీనమైన పని అది. ఎక్కడ కట్టుకోవాలి నువ్వు? బండ మీద యేసు ప్రభు చెప్పిన బండ మీద, వాక్యం మీద కట్టు. పర సంబంధమైన వాసిన కట్టు. యుగలోకంలో కట్టకూడదు. యుగలోకంలో కట్టేసి కట్టిన వాడికి ఏం చెప్తున్నాడు? బుద్ధిహీనుడు అంటున్నాడు ఆయన. అలాగే చాలా మంది కోట కట్టేది వ్యర్థమైన వాటి మీద, లోకం విషయంలో కట్టేస్తే అది దేవునికి ఇష్టమా? అది మహిమనా? అది ఇష్టం లేదే. చూడండి యోహాను సువార్త 8:31-32. టైం ఫాస్ట్ అయిపోతుంది. 8 యోహాను సువార్త 8:31-32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అప్పుడు వాక్యం గ్రహించకుండా ఉంటే, వాక్యం ధ్యానించకుండా ఉంటే గ్రహించేది రాదు కదా. ఎక్కువ ధ్యానిస్తే కదా, ఎక్కువ వాక్యం ధ్యానిస్తే ఎక్కువ వాటిని గ్రహించేది వస్తుంది. ధ్యానించకుండా ఉంటే చూడండి, మంచి ఆహార ప్రియులు ఫుడ్ చాలా ఎక్కడెక్కడ మంచి బిర్యానీ ఉండే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు మంచి బిర్యానీ ఎప్పుడు ఏం చేసేవాళ్ళు తిని అలవాటు ఉంది కాబట్టి వాళ్ళు టక్కని చెప్పేస్తారు. ఈ ఊర్లో పోయి పలానా వ్యక్తి ఎక్కడ మంచి హోటల్ అంటే పలానా హోటల్కి పో అంటారు. వెజిటేబుల్ తినే వాళ్ళు చెప్తారు, వెజిటేరియన్ పలానా హోటల్ బాగుంటుంది అంటారు. ఎట్లా అంటే నేను ఎప్పుడు తింటా ఉంటాను వాళ్ళు చెప్పేస్తారు. బిర్యానీ తినేవాడు బిర్యానీ వాడు చూపిస్తాడు, వెజిటేరియన్ తినేవాడు వెజిటేరియన్ చూపిస్తాడు. అప్పుడు ఈ లోకానికి నాశనమే తెలుసు, మోక్షం తెలీదు. నాకు మోక్షం తెలుసు, విమోచకుని ఏం చేయాలి? మనము చూపించాలా. మన చేతికి ఇచ్చిన పని అది. మనమే సరిగా లేకపోతే మన ఆడ చూపిస్తాము. నా బతికే అట్టి ఇటు ఉంటే అదిదా ఇక చెప్తున్నాడు. మీరేం చేయండి, ఏం చేయమంటారు? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులను మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అదిదా వాక్యమందు నిలిచిన వారైతే, నమ్మిన యూదునైనా సరే, నమ్మిన విశ్వాస అయినా సరే, నమ్మిన సంఘమైనా సరే, నమ్మిన ప్రతి వ్యక్తిని కానీ వాక్యంలో ఏం చెయ్య. ఏది నమ్మావో, ఏది విశ్వసించావో, ఏది తీర్మానించావో దాన్ని ఏం చేసి ఉండాలా? నిలిచి ఉండాలా. నిలవకపోతే అక్కడ నిలిచిన వాడిని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు నిలిచి ఉండలేదు కాబట్టి మీరు ఏం కాలేరు. నాకు శిష్యులు కాలేదు, నా శిష్యులు కాలేడు. మీకు సత్యం తెలీదు, మీరు విడుదల పొందరు. సత్యం అప్పుడు చూడండి, అప్పుడు ఆయన వాక్యం నిలిచి ఉంటే సత్యం వస్తుంది, సత్యముని గ్రహిస్తే విడుదల వస్తుంది. ఎంత లింక్ పెట్టారు చూసారా? చాలా మందికి అలాగే ఎందుకు ఉండమంటే సత్యం వాక్యం నిలిచి ఉండేది లేదు. వేడుకోవాలా, ప్రభువా నీ వాక్యం ఇలా చెప్పింది, నీ వాక్యం నిలిచి ఉండమంటుందే, ఎలా ఉండేది ప్రభువా? మనకు తెలియదు ఆన్సర్. క్వశ్చన్ ఇచ్చారు ఆయన, నా వాక్యం నిలిచి ఉండమంటారు. నాకు తెలియదు, నేను అడుగుతాను, తండ్రి ప్రభువా ఇది వాక్యం నిలిచి ఉండమన్నావు, ఎట్లా ఉండేది నేను? నాకు దయ చూపవా, నాకు ఇవ్వవా, ఇస్తావా? ఇస్తే నాకు సంతోషం, నాకు నేర్పించు ఎలా వాక్యంలో ఉండాలా. అడగండి, రోజు అడిగి చూడండి, ఆయనే నేర్పిస్తాడు. మీరు ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో ఆ వాక్యం వచ్చి మేము మాట్లాడుతుంది. ఇది చెయ్యరాదు, అది మళ్ళీ హెచ్చరిస్తుంది, అది మళ్ళీ పొడుస్తుంది. వద్దు నువ్వు బిడ్డ, ఇది వద్దు ఖచ్చితంగా చెప్తుంది. అప్పుడు ఏ పని చేయరు మీరు. అందుకంటారు కదా పేతురు, దీన్ని విశ్వాసించి నడుచుకుని వారు ఈ లోకముల వాళ్ళు ఒట్టివారు గాను సోమరులు గాను ఉండనివ్వదు అంటుంది వాక్యము.
చూడండి, 1 సాముయేలు 12:14. 1 సాముయేలు 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అదిదా, మీరు కావచ్చు, మీరు రాజు కావచ్చు. ఇక్కడ ఎవరు రాజు లేదండి, అందరూ రాజులే. అందరూ రాజులే. మనం నిలిచి ఉండాలంటే మనలో దేవుని వాక్యం ఏం చేసి ఉండాలా? దేవుని ఆజ్ఞ ఏం చేసి ఉండాలా? కట్టడి ఏం చేయాలా? భంగము చేయక. ఈరోజు ఈ వాక్యం ఎన్ని మంది భంగం చేస్తున్నాం, ఎన్ని మంది అవమానపరుస్తున్నాం ఆయన్ని. మనం ఒక్కొక్క పాపం చేసేటప్పుడు ఏం చేసినట్టే? అవమానం చేసినట్టే, ఆయన భంగం చేసినట్టే. ఆయన్ని చెప్తున్నాం కదా, ఏమిరా నన్ను ఇట్లా చేసినావు, తలవంపు చేసినావు కదరా, నా కడుపులో పుట్టి నాకు ఆస్తి ఏం సంపాదించి పెట్టకపోయినా పర్వాలేదు, మాకేం చేద్దు, అవమానం తేకుండా చూడు స్వామి, నువ్వు అది మాత్రం చేయవద్దని. ఈరోజు మనం ఎన్ని చేస్తే ఆయనకి ఎంత అవమానం. ఈ అన్యుల మధ్య మన క్రైస్తవులన్నీ సాక్ష్యం లేకపోతే ఎంత అవమానం ఆయనకి. ఆయన మధ్య మనము ఏమన్నా విరోధంగా కొట్లాట కానీ ఏదో ఒకటి చేసినప్పుడు ఆయనకి ఎంత అవమానం. అదే చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత యోహాను సువార్త 1 యోహాను 2:24. యోహాను పత్రిక 2వ అధ్యాయము 24 వచనము. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన యెడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అంతే. మీరు ఏదో మీకేమో కొత్తగా చెప్పేదిలా. మీరు ఏదంతా మొదటి విన్నారో, విశ్వసించారో, ఒప్పుకున్నారో, చదివారో, మీరు అలవాటు చేసుకున్నారో వాటిని నిలిచి ఉండండి. ఏంది కొత్తగా చెప్పలేదు. అప్పుడు మీతో ఎవరు ఉంటారు? మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అంతే. మీరు ఆ వాక్యమును నిలిచి ఉంటే వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు మనకేముంది? పరిపూర్ణత. అదిదా. అప్పుడు వాక్యం నిలిచి ఉండే వాళ్ళే కావాలి ఆయనకి. ఫస్ట్ వాక్యం కొరకు మెలకుగా ఉండే వాళ్ళు కావాలి, జాగ్రత్త పడే వాళ్ళు కావాలా. రెండవది వాక్యం నిలిచి ఉండే వాళ్ళు కావాలా. మూడవది మనము దేవునికి మనుషులకు సాక్షిగా ఉండాలంట. విట్నెస్. ఎలా ఉండాలా? సాక్షిగా. అది ఆయనకి ఇష్టం. నా వాడని ఏం చేయాలా? చూడండి, 3వ పాయింట్. యోహాను 1:7-8 వచ్చినారు. యోహాను సువార్త 1:7-8 వాక్యాలు. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. చూడండి ఎంత గొప్పవాడు కదా. ఏమంటా మళ్ళీ చదవండి. 7. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగుని గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అదిదా. యోహాను ఏమై వచ్చినాడు? ఒక సాక్షిగా వచ్చాడు. ఆయన ఈ దేవుడు ఎన్నుకున్నది అందుకే. నువ్వు నాకు సాక్షిగా. ఇప్పుడు యేసు ప్రభు అపోస్తలులు కూడా ఏం చెప్తున్నారు? మీరు వెళ్ళి లోకానికి సాక్షులుగా ఉండండి, సాక్ష్యం ఇవ్వండి. మీరు సాక్షిగా ఉండాలా, సాక్షి ఇవ్వండి. నమ్మిన వారిని ఏం చేయండి? మారు మనసు పొంది నా శిష్యులుగా చేర్చేయండి. వాళ్ళు సాక్షి అయిపోతారు. ఇప్పుడు మనం నమ్మాం, ఒప్పుకున్నాం, మనం ఏమై ఉండాలా? సాక్షులుగా ఉండాలా. ఇప్పుడు వాళ్ళని చూసి ఏమన్నాడు? ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? వీళ్ళు ఏమంటున్నారు? ఎందుకో క్రీస్తుని అనుసరించే వాళ్ళు కాబట్టి అంత్యోక్యలు ఏం చెప్తున్నారు? క్రైస్తవులు. ఎవరు కలిపి చెప్పేస్తున్నారు? యేసు ప్రభుని మ్యాచ్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళు క్రీస్తు అనుసరించే వాళ్ళు కాబట్టి క్రైస్తవులు. కొత్త పేరు వస్తుంది. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎప్పుడో వారం సండే చర్చికి ఎత్తుకుని బైబిల్ ఎత్తుకుని తిరగల వాళ్ళు. అదే పనికి ఏం చేశారు? యేసు ప్రభు గురించి ఏం చెప్పారు మొత్తమా? అదిదా. వాళ్ళు కనబడే వాళ్ళు చూసే వాళ్ళంతా అంటున్నారు, వాళ్ళ ఛాయ, వాళ్ళ మాట తీరు ఎలా ఉందంట? యేసును పోలి ఉంది అంటున్నారు. ఇతని మాట ఛాయ యేసును పోలి ఉంది అంటారు. అలా ఉండాల మనం క్రైస్తవులు మాదిరి. మనం ఇలా చేయేసి చూడండి. తీర్మానించుకుంటేనే ఊరికే విన్నాము, ఆహా ఓహో అనుకుంటే అవ్వదు. తీర్మానించుకుంటే
ఏది విన్నామో తీర్మానించేయాలి. అయ్యో దేవా, ఇంతకాలం జీవించలేదే, వ్యర్థమైన వాటిని ఆనందిస్తున్నానే. చూడండి, యెషయా 43:12 ఇప్పుడు. ప్రకటించు వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాని గ్రహింప చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. అదిదా అన్ని చేసేసి ఆయన అంటాడు, మీరే నాకెవరు, మీరే నా సాక్షులు అంటాడు ఆయన. చూడండి, అప్పుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు ఆయన? సాక్షిగా ఉండాలని ఎన్నుకున్నారు ఆయన. ఇప్పుడు మనము ఏమంటారా, ఒక ఫ్యామిలీ అన్నప్పుడు భార్య భర్త వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఎవరని గుర్తిస్తారు, ఇద్దరిని. తల్లిదండ్రులు వాళ్ళని, అంతవరకు వాళ్ళకి ఏ పేరు లేదు, ఏం విట్నెస్ లేదు వాళ్ళకి. తల్లి తండ్రిని పేరు రాదు, ఎవరు వచ్చినాక తల్లిదండ్రి పేరు వస్తుంది. పిల్లలు వచ్చినాకనే వాళ్ళకి విట్నెస్. వాళ్ళు ఏమవుతారు అప్పుడు? ఒక గొప్ప సాక్షి. చూడండి, ప్రతి వాళ్ళు కూడా స్త్రీ అమ్మ అబ్బా ఇప్పుడు ఎవరు ఆ పాప చూసి అమ్మ తల్లి అంటే అప్పుడే అయ్యో పెళ్లి కూడా కాదు తల్లి అంటావే. తల్లి ఎప్పుడు అవుతున్నామా? తల్లి అయ్యే సమయం ఉంది, అప్పుడు ఆమెకు ఆ వాల్యూ వస్తుంది. అంతవరకు ఆ పేరు రాదు. అప్పుడు నన్ను ఎన్నుకునేది ఆయన సాక్షిగా పెట్టాడు. ఈ లోకంలో ఎందరో ఉన్నారు, అందరి కోరుకోలే ఆయన. నువ్వు నా సాక్షి అంటాడు. అంటే ఆయన సాక్షి అంటే ఆయనలాగా ఆయన చెప్పినట్టు ఏం చేయాలా? సాక్ష్యం ఇవ్వాలి. అదిదా ఇప్పుడు చూడు, యోహాను పంపించినాడు, ఇతడు నా సాక్ష్యం, నన్ను గురించి. ఆయన సాక్షి కాదు, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే ఒక విట్నెస్ ఆయన. అలాగే నేను కూడా విట్నెస్, సాక్షిగా ఉండాలా. సాక్షిగా ఉండటానికి మనల్ని పెట్టుకోండి. చూడండి, 1 దశలోనికి 2:10. అందుకే పిలిచాడు మనల్ని. 1 దశలోనికి 2:10. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. అంతే, దేవుడును సాక్షి. అదిదా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విశ్వాసికి సాక్షి, విట్నెస్. ఎంత గొప్ప విషయం చూడు. ఆయన వచ్చి అపోస్తలులు ఏం చెప్పారు? వీళ్ళు నా శిష్యులు అన్నారు. ఆయన వాళ్ళ గురించి ఏం చేస్తున్నాడు? ఫస్ట్ తండ్రి గురించి సాక్ష్యం ఇచ్చారు, తర్వాత వీళ్ళ గురించి ఏం చేస్తున్నారు? అందరికీ నా శిష్యులు. తండ్రికే చెప్తున్నారు, తండ్రి నువ్వు నాకు అనుగ్రహించిన నీ ప్రియులు వాళ్ళు. మనం ఎలా ఉన్నామో వాళ్ళు ఏం చేయాలా? ఎంత చూడండి, ఎంతగా ప్రేమించుంటే ఆయన విట్నెస్ ని తీసుకొని పోతాడు. చూడండి, అదిదా ప్రభు అంటే. ప్రభుని ప్రేమిస్తే, ప్రభుతో అన్యోన్యంగా ఉంటే ప్రభు ఆయనతో చేర్చుకుంటాడు. అయ్యో భేదము చూడరు. మనతో ప్రేమించే, మనలో అన్యోన్యంగా ఉండే వాళ్ళని మన ఇంటికి తెచ్చి మన ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకుంటామా? అయితే ప్రభు ఎంత ప్రేమమై చూడు. ఆయన ప్రేమించేవాడు ఎవడైనా ఆయనతో ఉండాల. ఎంత లవ్. వాళ్ళు ఎలాంటి పామరులు, ఎలాంటి ఏమి లేని జ్ఞానశూన్యులు, అలాంటి వారిని ఎంత గొప్ప వాళ్ళకి చేశారు. నువ్వు నేను కూడా ఆ లిస్టులో ఉన్నాం. మన ఎవరు లోకము అంగీకరించలే. వెలివేయబడ్డాం, తోసివెచ్చబడ్డాం, అవమానపరచబడ్డాం, నిందించబడ్డాం, దూషించబడ్డాం, ఇంకను దూషింపబడుతున్నాం ఇప్పుడు వరకు కూడా. ఆయనను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అన్ని తుడిచివేసేస్తాడు. నీ మీద నా మీద పడినంత ఎవరి మీద పడినట్టే? ఆయన మీద పడినట్టే. చెప్తున్నారు కదా, నిన్ను ముట్టువాడు నన్ను కను పాపను ముట్టినవాడు అంటున్నాడు. మన మీద పడిన యావత్తు ఆయన వింటాడు. ఆయన మనం అప్పగించాం, నీ చిత్తం. మనం బదులు ఏం చేయకూడదు. ఎందుకంటే ప్రభు ఏం చేయలా. అదిదా ప్రభు దాసులు అంటే, ప్రభు సాక్షి అంటే అదిదా ఉండాల. చూడండి, 2 తిమోతి 2:2. 2 తిమోతి 2:2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. అదిదా ఏమంట బలి చెప్తున్నా చూడు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. అదిదా అనేక సాక్షులు ఎదుట ఎవరికి బోధించాలా? అనేక సాక్షులు ఎదుట మీరు నమ్మకమైన వాడిని ఒప్పగించు.
ఎందుకంటే అది గొప్ప సాక్ష్యం. అది ఆ బోధించేది ఎలాంటిదే? గొప్ప విట్నెస్ అది. పరలోకములో ఉన్న జరగబోయే గొప్ప రికార్డుకు తెచ్చి ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి కదా. యోహాను 3వ పత్రిక 1:3. 3వ యోహాను పత్రిక 1:3. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఇదిదా పరలోకములో జరగేది సంతోషమైన, యేసు ప్రభు సంతోషమైన, దూతలు సంతోషమైన, ఈ భూమిలో ఉన్న గొప్ప సేవకులు సంతోషమైన ఇదిదా. ఒకరినొకరు ఏం చేయాలా? అయ్యో నువ్వు జీవించే జీవితం గురించి ఏం చెప్తావు సహోదరు వచ్చి నాకు చెప్పినప్పుడు నాకేముంది? బహుగా సంతోషం, ఆనందం కలుగుతుంది. అది ఆయన ఆనందం కలిగేట్టుగా మన జీవితం ఉండాల, సంతోషంగా ఉండాల, సాక్షిగా ఉండాల. ఇప్పుడు మనము బిడ్డ ఎక్కడికి పోయి వచ్చినా అతను ఈ ఊర్లో అంటే ఈ వీధి అంటే తెలుసు, పలానా కుమారుడు ఒక బిడ్డ అని, పలానా వాళ్ళ కుమారుడు. అప్పుడు ఏదైనా నిత్యమైన పని చేసినప్పుడు ఏమంటారు? వాడిని తిట్టారా వాళ్ళని తిట్టారా? తల్లిదండ్రులు. అదిదా వాడేమో బిడ్డ వయసు చిన్న వయసే, వాడి పెంపకం సర్లే అంతే. చిన్నగా చెప్పి వాళ్ళని కింద తోసేస్తారు, పడగొట్టేస్తారు. అదే చూడండి లాస్ట్ టైం ఎక్కడో చూసినాం. ఏదో పడిపోతే సెల్ ఫోన్, చిన్న బిడ్డ 4-5 వయసు ఉంటుంది, పరిగెత్తుగా ఎత్తుకుని పోయి ఎయిర్పోర్ట్ లో ఎవరు పడింది చూసి వాళ్ళకి ఇచ్చింది. అప్పుడు ఒక కొటేషన్ వేశారు, ఇదిదా సరి అయిన పెంపకం వేశారు. ద గుడ్ ఏమంట టీచింగ్, మంచి బోధన. ఇది షాక్ అయినాను. అది ఇదే తప్పైన బోధకం అయితే ఏమై ఉంటుంది? ఆ ఫోన్ ఎత్తుకొని పాకెట్లు పెట్టుకొని పోయి ఉంటారు. అదిదా ఎవరిది పడేసిన వాళ్ళు ఎత్తుకొని పోయి, అదిదా మంచి ట్రైనింగ్, అదిదా మంచి బోధ. మనకి ఇచ్చింది ఏమే? యేసుప్రభు ఎలాంటి బోధ ఇచ్చాడు? ఉన్నతమైన మంచి బోధన ఇచ్చాడు. అందుకే అంటాడు ఆయన, ఏమని పేరు అనిపించుకున్నాడు ఆయన? మంచి బోధకుడా. ఏం పేరు ఆయనకి? సద్బోధకుడా. ఎవరు మంచి బోధించేవారు కాదు, స్వార్థంగా బోధిస్తారు. మనకు బోధించిన మా గురువు ఎలా బోధించాడు? మంచిది బోధించాడు. పరలోకంలో ఆయన పొందిన ఆ మంచిదంతా చెప్పేశారు. పరలోకంలో ఆయన అనుభవించిన, ఆయన ఎంతగా దాన్ని ఆస్వాదించిన, ఆయన ఎంతో వేల కోట్ల కాలం ఉన్న ఆ మహిమను తెచ్చి మనకు బోధించేశారు. ఎంత గొప్ప విషయం కదా. అందుకే మంచి బోధకుడు ఆయన. చూడండి ప్రకటన 1:2. ప్రకటన గ్రంథము 1:2. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. చూసారా? ఆయన యేసుని గురించియు, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు సాక్ష్యం గురించియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. అదిదా ఎంత గొప్ప మనిషి కదా. శిష్యుల్లో ఎంత ప్రియుడైనా యోహాను ఎంత ప్రియుడు యేసు ప్రభుతో. అతని మీద ఆనుకునే వ్యక్తి, కౌగిలించుకునే శిష్యుడు ఆయన రాశాడు. ఆయన చూచినట్ట మట్టుకు ఆయన ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అందుకే అంటారు, ఇంకా అదే పేతురు రాశారు, విన్న వాటిని కన్న వాటిని మేము చూసిన తాకిన వాటిని, ఏది తాకితమో ఏది చూచితమో ఏది వింటమో ఏది విశ్వసించదమో వాటిని మేము చెప్పక మానక ఉందము. మేము చెప్పకుండా ఉండలేంపా. అలాగే మనం ఏదైతే అనుభవించామో, ఏదైతే తీర్మానించామో ఇవంతా చెప్పాలా. అదేదో దేవుడి సాక్షిగా ఉండేది. మనం జీవించేది సాక్షి. మన దేవుని బిడ్డగా పవిత్రంగా నీతి న్యాయంగా జీవించేది ఏముంటుంది? అందరికీ సాక్షిగా ఉండాలా. దాన్ని మనం అతిశయపడకూడదు మళ్ళా. కావున ఈరోజు 3 పాయింట్లు చూసాం. 1 మెలకువగా ఉండాలా, 2వది దేవుడి వాక్యములో నిలిచి ఉండాలా, 3వది దేవునికి సాక్షిగా ఉండాలా. దేవుడి చిత్తం అయితే ఇంకా ఉంది చాలా. వచ్చే దినములో మనం కంటిన్యూ చేస్తాము. ఓపిక విన అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.